హలో అక్క. హలో సత్య, నువ్వు హాస్పిటల్లో తమ్ముడి దగ్గరే ఉన్నావు కదా? తమ్ముడి దగ్గరే ఉన్నానే అక్క. ఇప్పుడు తమ్ముడికి బానే ఉంది కదా? కోలుకుంటున్నాడు కదా? కోలుకుంటున్నాడే. వాడికంతా బానే ఉంది, కానీ వాడు నిన్ను అడుగుతున్నాడే. రాకీకి ఆపరేషన్ అయినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు రాలేదు. అదే అక్క, పనులుండడం వల్ల కుదరలేదు. అది కాదే, ఒక్కసారి రావచ్చు కదా. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఈ సిటీలోనే ఉంటున్నావు కదా. పోనీ నీకు కుదరకపోతే చెప్పు, నేనొచ్చి కలుస్తాను. లేదక్క, నేను డ్రైవింగ్ పని మీద సిటీలో ఉండట్లేదు. అవుట్స్కర్ట్స్కే ఎక్కువ వెళ్తున్నాను. నువ్వు నన్ను కలవడానికి రావద్దు. నేనే వీలు చూసుకుని మీ దగ్గరకు వస్తాను. ఏంటోనే, నువ్వు చాలా బిజీ అయిపోయావు. అక్క, ఇప్పుడు చాలా పనుందక్క, అందుకే రాలేకపోతున్నాను. అర్థం చేసుకో. కానీ నేను త్వరలోనే వచ్చేస్తాను కదా. నేనొచ్చి నిన్ను రాఖీని చూసి మీతోనే గడుపుతాను. నా మాట నమ్మక్క. సర్లేవే. సరే అక్క, నాకు ఒక చిన్న పనుంది. రాఖీ గారిని అడిగానని చెప్పు. నువ్వు రాఖీ జాగ్రత్త. డబ్బులు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయక్క, నేను మీకు డబ్బులు పంపిస్తాను. డబ్బులేం అవసరం లేదే, నువ్వు త్వరగా నీ పనులు ముగించుకొని మా దగ్గరికి రా చాలు. సరే అక్క, ఉంటాను. బాయ్. ఈ సంతకాలు గొడవేదో అయిపోతే త్వరగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నేను పర్మనెంట్ గా మా ఊరు వెళ్ళిపోతాను. ఫణి, తీసుకొచ్చావా? ఇదిగో అమ్మవారి డూప్లికేట్ విగ్రహం. ఈ డూప్లికేట్ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా మార్చాలి. సరే అదా. ఒరేయ్ ఫణి, అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు. వాళ్ళకి డూప్లికేట్ విగ్రహం గురించి చెప్తామా? ఇప్పుడే కాదు, వాళ్ళకి రేపొద్దున చెప్తాం. ఇప్పుడు విగ్రహం గురించి తెలిస్తే అసలే మా అమ్మ నాన్నలకి తుత్తరు ఎక్కువ. అయితే అత్తయ్యకి మామయ్యకి ఈ విషయం రేపొద్దున చెప్దాం. అప్పటి వరకు ఎవరికి చెప్పొద్దు. ఏంట్రా ఫణి, ఏంటా బ్యాగ్ ఏంటి? ఆఫీస్లో నా థింగ్స్ లేనా? ఓ, రే ఫణి, ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీగా ఆ ఇన్వెస్టర్స్ అవసరం? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ కూడా తీసుకోకుండా మనం ఇంత పెద్ద స్థాయిలో ఇన్వెస్టర్స్తో టైఅప్ పెట్టుకోవడం ఎందుకు? రే అనంత్, ఈ ఇన్వెస్టర్ వల్ల మన కంపెనీ గ్లోబల్ రేంజ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందిరా. ఇలాంటి ఇన్వెస్టర్ని మనం ఇప్పుడు మిస్ చేసుకుంటే మన కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి కానీ డెవలప్ చేయడానికి కానీ కనీసం 10 ఏళ్ళు పడుతుంది. అందుకే ఆ ఇన్వెస్టర్ మన నుంచి పోకుండా ఉండడానికే నేను ఇంత తొందరపడుతున్నాను. అయినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎలా ఒప్పిస్తారు? మా అమ్మ ఒప్పుకున్న తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎందుకు ఒప్పుకోకుండా ఉంటారు? హేరా అనంత్, పనిగాడు చాలా కష్టపడి ఇన్వెస్టర్స్ ను పట్టుకొని అందర్నీ ఒప్పించి చాలా కష్టపడుతుంటే నువ్వు మాత్రం వాడి మీద అనుమాన పడతావేంట్రా? చూడక్క, ఫణిగాడి కంపెనీ కోసం ఇంత కష్టపడుతుంటే అనంత్ చూసావా ఏం మాట్లాడుతున్నాడో? పిని, బాబాయ్, ఫనీనేదో అనుమానిస్తున్నానని కాదు, ఇలాంటి డీల్స్ అన్ని చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దానికోసం కొంచెం టైం అన్నా ఉంటే అసలు ఆ ఇన్వెస్టర్స్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం అంతా కనుక్కొని అప్పుడు మనం ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు. రే అనంత్, ఆ ఇన్వెస్టర్ గురించి మొత్తం నేను ఎంక్వైరీ చేశాను రా. వాళ్ళ కంపెనీస్, వాళ్ళ గ్రోత్ అంతా కనుక్కున్నాను. రే, కావాలని నా దగ్గర ఫైల్ ఉంది, అది నీకు ఇస్తాను, స్టడీ చేయి. అప్పుడు నీకు వాళ్ళ కెపాసిటీ అర్థమవుతుంది. అలాగే మన కంపెనీని నేను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నానో కూడా నేను నీకు ప్రెజెంటేషన్ ఇస్తాను. గాయత్రి, పెద్దమ్మ, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే
మన కంపెనీ భవిష్యత్తు కోసం, మన నికర ఆదాయం సంపాదించడం కోసం ఈ డీల్ చాలా ముఖ్యం. నేనన్ని కూలంకషంగా పరిశీలించే ఈ స్టెప్ తీసుకున్నాను. సరేరా ఆనంద్, ఫణి అంత నమ్మకంగా చెప్తున్నాడు కదా. అదే ఈ పాటికి మా అత్తయ్య గారు ఉండుంటే, ఒక నిర్ణయం తీసుకుని ఉండుంటే ఎవరైనా ఇలా మాట్లాడగలిగేవారా? ఎవరైనా ఈ టైఅప్ ని అనుమానించేవాళ్ళ? సర్లేండి, ఇప్పుడు ఆ గొడవలు ఎందుకు? రేపొద్దున్న పూజ ఉంది కదా, త్వరగా పడుకోండి. గాయత్రి, ఆనంద్, మీరు వెళ్ళి పడుకోండి. పదబుసు. అమ్మయ్యా, నేను తెచ్చిన ఈ డూప్లికేట్ విగ్రహం గురించి ఎవ్వరు ఏమీ అడగలేదు. ఎలాగైనా సరే ఆ విగ్రహాన్ని మనం తీసుకెళ్లి ఆ చైర్మన్కి ఇవ్వాలి. ఏమన్నారు బాబు? కిట్టయ్యా, ఈ టైంలో నువ్వెందుకు వచ్చావు? ఏం లేదయ్యా, అవుట్ హౌస్ లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. మొన్న అమ్మగారు దోమల చక్రాలు తెప్పించారు, అది తీసుకెళ్దామని వచ్చానయ్యా. అమ్మయ్యా, వీడు మేము మాట్లాడుకున్నది ఏది వినలేదు. సరే సరే, ఇంకోసారి ఇలా రాత్రిపూట రాకు, వెళ్ళు.